నమస్కారం అండి, నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ అంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇల్యూజన్ అనే సైకలాజికల్ డ్రామా సినిమాకి మీరు కూడా సెలెక్ట్ అవ్వాలనుకున్నట్లయితే వీడియోని ఆసంతో చూసే ప్రయత్నం చేయండి. వీళ్ళకి లీడ్ క్యారెక్టర్స్ కోసం ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావాలంట. సో ఏజ్ వచ్చేసి 19 నుండి 23 సంవత్సరాల లోపు ఉండాలంట. సో హీరోయిన్ లాగా సెండ్ యువర్ ప్రొఫైల్ టు అని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్పారండి. సో నో ఇన్స్టా రీల్స్ అని అంటున్నారు. అమిత్ సాయి గారు దీనికి డైరెక్టర్ అంట. సో మీరు కూడా ఇందులో పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీడియోని ఆసంతం చూసే ప్రయత్నం చేయండి. నేను మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారంటే, సార్ ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఉంటాయి కదా, ఆ పెద్ద ప్రొడక్షన్ హౌస్కి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళు కాస్టింగ్ కాల్స్ ఎందుకు సార్ అనౌన్స్ చేస్తారు, వాళ్ళు నిజంగా అవకాశాలు ఇస్తారా అనే టైప్లో అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక వరవడిని తీసుకొచ్చింది ఏంటంటే రాజమౌళి గారు బేసికల్గా. సో యాక్చువల్గా జూనియర్ ఆర్టిస్టులు అనేవాళ్ళు ఉంటారు. ఈ జూనియర్ ఆర్టిస్టులకి మీకు సమ్వేర్ అబౌట్ కంపెనీ, మీరు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున వెళ్తే మీకు సమ్వేర్ అబౌట్ 1000 to 1200 రూపీస్ వరకు పే చేయాలి. దాని బదులు కంపెనీ ఆర్టిస్టులు అనే ఒక కార్డు రెగ్యులేట్ చేసుకొని ఇంకో 300 యాడ్ చేసి ఒక 1500 ఇచ్చారనుకోండి, మీరు అందరూ వెళ్తారు కదా. సో అలాగ వాళ్ళు ఆర్టిస్టుల రిక్వైర్మెంట్ ఉంది. పైగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలాంటి లుక్లో ఉండేవాళ్ళు కావాలి, ఎలాంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 feet హైటు 6 pack కట్అవుట్ ఉందనుకోండి, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. జూనియర్స్ అంటే ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళనే పిలుస్తారు. అలా కాకుండా అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కువ, కంపెనీ ఆర్టిస్ట్ తక్కువ అని ఒక, ఇప్పుడు విలేజర్స్ అనుకోండి, ఆ విలేజర్స్లో ఎలాంటి లుక్లో ఉంటారు అనేది వీళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే లేదు పోలీసులు అనుకోండి, వీళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంతకుముందు పోలీసులు అయినా విలేజర్స్ అయినా ఏం చేసేవాళ్ళంటే జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చెప్తే వాళ్ళు తెచ్చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాకుండా మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, వాట్సాప్ గ్రూప్స్ వచ్చేసినాయి, ఫేస్బుక్ గ్రూప్స్ వచ్చేసినాయి. అందులో పోస్ట్ చేసినట్లయితే చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే కాకుండా ఇప్పుడు నేను ఉన్నాను, నా ద్వారా సమ్వేర్ అబౌట్ 4700+ మెంబర్స్ సబ్స్క్రైబర్లు ఉన్నారు మనకి. వీళ్ళందరికీ కూడా రీచ్ అవుతుంది. వాళ్ళల్లో సమ్వేర్ అబౌట్ 500 to 600 మన ప్రతి వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ద్వారా కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ప్రెస్క్రైబ్ చేసుకుని వీళ్ళు పోలీస్ బ్యాచ్, వీళ్ళు విలేజ్ బ్యాచ్, వీళ్ళు రౌడీ బ్యాచ్ అనే టైప్లో ఫిక్స్ చేసుకొని మీకు ఏదో నామినల్ అమౌంట్ ఇచ్చేసి చేసుకుంటా ఉన్నారు అనమాట. సో నేనేమంటా అంటే, సరిగ్గా ప్రయత్నించే టైంలో అలాంటి ఒక అవకాశం వచ్చింది అనుకోండి. ఇప్పుడు రామ్ చరణ్ లాంటి ఒక హీరో పక్కన మీకు నటించే ఒక అవకాశం వచ్చింది, లేదు ఎన్టీఆర్ లాంటి ఒక నటుడి పక్కన మీకు నటించే ఒక అవకాశం వచ్చింది, లేదు మీకు పవన్ కళ్యాణ్ లాంటి ఒక నటుడి పక్కన మీకు నటించే అవకాశం వచ్చింది. అలాంటి అవకాశం వచ్చింది కదా. పైగా జూనియర్స్ తోటి ఉండే ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎప్పటి నుండో 20-30 ఏళ్ళ నుండి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. వెళ్ళి ఒక ఎక్కడో మూలన అసిస్టెంట్ డైరెక్టర్లకి, మేనేజర్లకి కనపడని ఒక ఏరియాలో కూర్చుంటారు, పడుకొని నిద్రపోతూ ఉంటారు. అలా కాకుండా మీకు కొత్తగా వింత పాతక రోత అలాగా మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు ఎప్పుడు హీరో గారి వెనకాల వెళ్ళి నిలబడదాం, మనం ఎప్పుడు స్క్రీన్ మీద కనపడదాం అనే ఒక ఆశ అనేది ఉంటుంది. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో పెద్ద సినిమాలకు కూడా ఇలాంటి ఒక వరవడి అనేది క్రియేట్ చేసింది. కాబట్టి అలాంటి వాటిల్లో అలాగే నేను ఏమంటానంటే, మీరు జూనియర్ ఆర్టిస్ట్ అని నేను అనను, బట్ మీకు ఒక అవకాశం, మంచి అవకాశం, పెద్ద హీరోలతో పనిచేసే ఒక అవకాశం అనేది వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, నేను మీకు చెప్పాను కదా, ఇల్యూజన్ అనే సైకలాజికల్ డ్రామా సినిమాలో మీరు కూడా యాక్ట్ చేయాలి అనుకున్నట్లయితే, మీ ఏజ్ 19 నుండి 23 సంవత్సరాల లోపు అయినట్లయితే మీరు వీళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9573276388. ఐ రిపీట్, 9573276388. దయచేసి మీ ఇన్స్టా రీల్స్ అని పంపించొద్దు అని అంటున్నారు. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తుంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.